నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. చైనా రష్యా రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ భేటీ. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారం దిశగా చర్చలు. రక్షణ ఉత్పత్తుల సరఫరాను వేగవంతం చేయాలని రష్యాకు విజ్ఞప్తి. ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి. దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు వెన్నుదన్నుగా నిలవాలని ద్రౌపది ముర్ము పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఈ ఉదయం బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు. దేశవ్యాప్తంగా ఘనంగా జగన్నాథుడి రథోత్సవం. పూరిలో జగన్నాథ రథయాత్రకు తరలివచ్చిన భక్తజనం. విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి చేరుకున్న 4,400 మంది భారతీయులు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఎంఎస్ఎంఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. मैं यहाँ उपस्थित और देश भर के फैले एमएसएमई से जुड़े सभी लोगों को अंतर्राष्ट्रीय एमएसएमई दिवस की हार्दिक बधाई देती हूँ। भारत के जितने भाई बहन का आर्थिक और सामाजिक उत्थान के सब्जेक्ट है, इसीलिए भारत सरकार ने इसको गंभीरता से ले रही है। उनका आर्थिक और सामाजिक उत्थान के लिए एक अनुमान के अनुसार एमएसएमई क्षेत्र भारत के सफल घरेलू उत्पादों में लगभग 30%, विनिर्माण क्षेत्र में 36% और निर्यात में 45% का योगदान रहा है. ఈరోజు అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని, దేశ జీడిపిలో 30%, ఎగుమతుల్లో 45% వాటాతో ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పన సంస్థగా నిలిచిన ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తోంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని స్థిరమైన అభివృద్ధి, ఆవిష్కరణలకు ఎంఎస్ఎంఈలు ఊపిరి అనే థీమ్తో జరుపుకుంటున్నాం. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ఉద్యమీ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 6,30,00,000కు పైగా సంస్థలతో ఈ రంగం దేశంలో వ్యవస్థాపకత, ఉపాధిని పెంపొందిస్తోంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తిదారులకు మద్దతు అందుతోంది. 2023 సెప్టెంబర్లో ప్రారంభమైన ఈ పథకం కింద 2,71,00,000 దరఖాస్తులు రాగా 29,94,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ఉచిత పేపర్లెస్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అనధికార సూక్ష్మ సంస్థలకు ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా రుణ సౌకర్యాలు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ కింద 2008 నుంచి 9,87,000 సూక్ష్మ సంస్థలకు 26,124 కోట్ల రూపాయల సబ్సిడీ అందించి 80 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2024-25 ఏడాదిలో
58,028 కొత్త యూనిట్లకు 2,018 కోట్ల రూపాయల సబ్సిడీతో 4,60,000 ఉద్యోగాలు కల్పించారు. స్ఫూర్తి పథకం ద్వారా సంప్రదాయ కళాకారులకు క్లస్టర్ల రూపంలో మద్దతు అందుతోంది. 513 క్లస్టర్లు ఆమోదించగా 376 పనిచేస్తున్నాయి. 2023-24 ఏడాదిలో 11,810 మంది కళాకారులు లబ్ధి పొందారు. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంఎస్ఎంఈల నుంచి 25% కొనుగోళ్లు చేయాలని నిర్దేశించారు. 2024-25 ఏడాదిలో ఇప్పటి వరకు 37,190 కోట్ల రూపాయల వస్తువులను 115,000 ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత 10 ఏళ్లలో ఖాదీ విక్రయాలు 33,135 కోట్ల నుంచి 1,55,000 కోట్లకు, ఉత్పత్తి 27,569 కోట్ల నుంచి 1,08,000 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ సహకారం ద్వారా జపాన్, తైవాన్, ఈజిప్ట్, తజికిస్తాన్, అమెరికాతో ఒప్పందాలు కుదిరాయి. ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తున్నాయి. 2024లో ఎంఎస్ఎంఈ టీమ్ పథకం ద్వారా 5 లక్షల సూక్ష్మ సంస్థలకు డిజిటల్ సాయం, యశస్విని క్యాంపెయిన్ ద్వారా మహిళా వ్యవస్థాపకులకు ప్రోత్సాహకం, ఎంఎస్ఎంఈ హ్యాకథాన్ 4.0 ద్వారా 500 మంది యువ వ్యవస్థాపకులకు ఆర్థిక సాయం, లేహ్లో క్రియేట్ సెంటర్ ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ద్వారా పరిపాలనా సామర్థ్యం, పరిశుభ్రత, పర్యావరణ రక్షణలో 100% లక్ష్యాలు సాధించారు. ఎంఎస్ఎంఈలు చిన్న ఆలోచనలను పెద్ద ఫలితాలుగా మారుస్తూ స్థిరమైన అభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు దోహదపడతాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. షాంఘై సహకార సంస్థ ఎస్ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడ ఎస్సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలాసోవ్తో రాజ్నాథ్ సింగ్ భేటయ్యారు. ఇరువురు భారత్, రష్యా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం దిశగా చర్చించారు. ఈ సమావేశంలో రష్యా మంత్రి భారత్, రష్యా మధ్య దీర్ఘకాల సంబంధాలను కొనియాడారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు సంఘీభావం తెలిపారు. రక్షణ ఉత్పత్తిని పెంచడం, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, S-400 వ్యవస్థలు, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల సరఫరా, కీలక ఆయుధాల వ్యవస్థల ఉత్పత్తి వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో సమావేశమయ్యారు. భారత్, చైనా సరిహద్దుల వెంబడి శాంతి పరిరక్షణపై ఇరువురు లోతుగా చర్చించారు. సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడంపై నిర్ణీత ప్రణాళిక ఖరారుకు సంబంధించిన సంక్లిష్ట అంశాలను పరిష్కరించుకోవాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. అలాగే సరిహద్దుల ఖరారుకు శాశ్వత పరిష్కారం ఉండాలన్నారు. ప్రపంచ స్థాయిలో, ముఖ్యంగా ఆసియాలో శాంతి, స్థిరత్వం కోసం ఉమ్మడిగా ఇరు దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2020 సరిహద్దు ఘర్షణ తర్వాత వాణిజ్య లోటు భర్తీకి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. 5 ఏళ్ల విరామం తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర పునః ప్రారంభం కావడంపై రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లను ధ్వంసం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి డాంగ్ జున్కు రక్షణ మంత్రి వివరించారు. ద్వైపాక్షిక సమావేశంలో చైనా రక్షణ మంత్రికి రాజ్నాథ్ సింగ్ బీహార్కు చెందిన మధుబని పెయింటింగ్ను బహుకరించారు. విశ్వ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర నేడు కన్నుల పండుగగా సాగుతోంది. ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసి 10,000 మంది సిబ్బందితో భద్రతను సమీక్షిస్తోంది. రథయాత్రకు సంబంధించి జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి నంది ఘోష్ రథాలపై బయలుదేరి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లి గుండిచా ఆలయానికి చేరుకోవటం ఆనవాయితీ.
భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. గుండిచా ఆలయానికి చేరుకునే ముందు భక్తులు రథాలను తాళ్లతో లాగటం సంప్రదాయంగా వస్తోంది. గుండిచా ఆలయంలో 9 రోజుల పాటు జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు, సోదరి, తల్లితో భక్తులకు దర్శనమిస్తారు. 9వ రోజున మూల విగ్రహాలు తిరిగి పూరి జగన్నాథ ఆలయానికి చేరుకుంటాయి. జగన్నాథ రథయాత్ర సందర్భంగా అహ్మదాబాద్లోని 400 ఏళ్ల నాటి పురాతనమైన జగన్నాథాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే జగన్నాథుడికి మంగళహారతి సమర్పించారు. జగన్నాథుడి సేవలో తరించడం గొప్ప అనుభూతినిచ్చిందని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జగన్నాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, పురోగతి కోసం మహాప్రభువు జగన్నాథుడు, వీరబలభద్రుడు, మాతా సుభద్రలను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాల్లోని జగన్నాథ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బలభద్రుడు, శ్రీ జగన్నాథుడు, దేవి సుభద్ర, చక్రరాజ్ సుదర్శనాలను రథంపై వీక్షించడం ద్వారా లక్షలాది మంది భక్తులు దైవికానందాన్ని పొందుతారని రాష్ట్రపతి ఎక్స్లో పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్నేహం, సామరస్యం కోసం జగన్నాథుడికి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. హిందూ క్యాలెండర్లోని ఆషాఢ మాసం 2వ రోజున ప్రారంభమయ్యే కచ్ నూతన సంవత్సరం సందర్భంగా కచ్చి సమాజానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. ఒకే ఒక్క కుటుంబం వల్ల దేశంలో అత్యయిక పరిస్థితి ఏర్పడిందని విదేశాంగ మంత్రి జయశంకర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు అధికారం కోసం ఏదైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ హత్య దివస్కు జయశంకర్ హాజరయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ పరిస్థితి సమయంలో భయానక వాతావరణం ఉండేదని, నాటి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రజలు అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఉగ్రవాదుల విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానం అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. उसको पता नहीं था कि एक दिन वो बाहर निकलेगा। तो आप ये सोचिए कि किस साहस के साथ जो लोग आज जिसका विमोचन हुआ किताब का, ऐसे लोग जो हैं, जो जब ये रिस्क ले रहे थे, जो लोग जिनकी अरेस्ट हुई थी, उनको जो है ये मामूली राजनीति नहीं था कि आप अरेस्ट कोर्ट कर रहे हैं, ठीक है हो जाएगा, बाद में देखी जाएगी। तो देखिए उन लोगों की साहस उस समय की ओपनली इमरजेंसी का विरोध करना, इमरजेंसी के खिलाफ काउंटर मूवमेंट चलाना, देश का मोराल उस समय सोसाइटी का मोराल हौसला जो है उसको कैसे ऊपर रखना, तो ये आप लोगों को जानना चाहिए। తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. సిడిఆర్ లిస్టులో ఆయన నంబర్ ఉన్నట్లు సిట్ తెలిపింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రులు దామోదర్ రాజ నరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 4 మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బస్వాపూర్ గ్రామం వద్ద వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 11,50,00,000తో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు 82 కోట్లతో నిర్మించనున్న 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 77,20,00,000తో నిర్మిస్తున్న 4 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నేడు మరోసారి భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైనట్టు సమాచారం. బోర్డు పరిధిలో పనిచేస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఇన్సెంటివ్ చెల్లింపులపై న్యాయస్థానం జారీ చేస్తున్న ఉత్తర్వులపై బోర్డు సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. గతంలో చెల్లింపులు చేసిన మొత్తాన్ని రికవరీ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించడం, ఇన్సెంటివ్ కొనసాగింపుపై బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉందని సూచించడంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో సంతకం చేసిన అనంతరం 5K రన్లో పాల్గొన్నారు. ఈ రన్ స్టేడియం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ యువత ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సరదాగా మొదలవుతున్న మాదక ద్రవ్యాల వాడకం అనంతర కాలంలో వ్యసనంగా మారి యువకుల జీవితాలను నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహనతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమన్నారు. అనంతరం 5K రన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 5K రన్ విజేత రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. జీవితం మొత్తం కూడా నరకమే ఉంటుంది ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే. సో ఈ వాతావరణం పోవాలి. రెండవది, మిమ్మల్ని కన్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి. మనిషి పుట్టినప్పుడు ఏముంటుంది? ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, కానీ పేరు ఉంటుంది. అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మీ అందరికీ సరైనంగా విజ్ఞప్తి చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్. నేను ఈ రన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను సెకండ్ ప్లేస్కి వచ్చాను. యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన కలెక్టర్ గారు హెల్త్ ఇష్యూస్ వల్ల చేసిండు. నో డ్రగ్స్ కోసం చేసిండు. This is no ordinary sky. This is where legends are born. Clear to space transition. Roger. Engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఇవాల్టి జిల్లా రౌండప్. చదువుకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఇటీవల మరణించిన కంచ కట్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైన్స్ మనిషిగా చెప్పుకునే కంచె కట్టయ్యను స్ఫూర్తిగా తీసుకొని చదువుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో చదువుకు దూరమవుతున్న వారిని చదివించాలన్నారు. పామాయిల్ పంట సాగుపై రైతులు దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆయిల్ ఫామ్ గెలల కలెక్షన్ కేంద్రాన్ని దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వంట నూనెకు డిమాండ్ పెరిగిందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు ఫామాయిల్ పంటను సాగు చేయడం ద్వారా డిమాండ్కు సరిపడా దిగుబడి సాధించవచ్చన్నారు. అంతేకాకుండా పామాయిల్ సాగుతో రైతులకు ఎన్నో లాభాలున్నాయని, ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆధునిక సాంకేతికత, నూతన వంగడాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి మే 29 నుంచి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రోజుకు 8 గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగుతో పాటు నూనె గింజల సాగుపై అవగాహన కల్పించారు. సస్య రక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక కారకాలను వినియోగించడంపైన కీలక సూచనలు చేశారు. ప్రతినిత్యం యోగా సాధన చేస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లను అధిగమించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన యోగాకు ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనమందరం గర్వపడాల్సిన విషయమన్నారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల కోసం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కో చైర్మన్ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాల ఫలాలు పేదలకు సక్రమంగా చేరుతాయన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్ ఆపరేషన్ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 19 ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయులతో పాటు నేపాల్, శ్రీలంక పౌరులను కూడా తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇరాన్ నుంచి దాదాపు 3600 మంది, ఇజ్రాయెల్ నుంచి 800 మందికి పైగా స్వదేశానికి తరలించారు. తమను ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి భారతీయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణతో 12 రోజులుగా సాగిన యుద్ధానికి తెరపడింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించాలనుకున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఆయన కోసం తీవ్రంగా గాలించినట్లు తెలిపింది. అయితే ఖమేనీ అత్యంత సురక్షితమైన బంకర్లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా తెలిపారు. ఓ పబ్లిక్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాట్జ్ మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలనుకున్నామని తెలిపారు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తామని, కానీ అతను అత్యంత సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడంతో తమ కార్యాచరణకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఖమేనీ కోసం తీవ్రంగా గాలించామని కాట్జ్ పేర్కొన్నారు. భారత్తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ చైనాతో నిన్ననే వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామని తెలిపారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలను వేగంగా రవాణా చేయడానికి ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. త్వరలో భారత్తో కూడా ఒక భారీ ఒప్పందం ఖరారవుతోందని తెలిపారు. భారత్లో తాము మార్కెట్లు తెరవబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరద ధాటికి 5 ప్రాణాలు కోల్పోగా 20 మంది గల్లంతయ్యారు. కాంగ్రా, కులు జిల్లాలో కురిసిన కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా వరదలు వచ్చాయి. ధర్మస్థాలలోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. ఈ ఆకస్మిక వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్లు కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్ శాలిని అగ్నిహోత్రి తెలిపారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగారు. ఎప్పటి వరకు దాదాపు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారు. నిన్న 2 మృతదేహాలను వెలికితీయగా ఇవాళ 3 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు అరేబియా సముద్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం వరకు ద్రోణి విస్తరించిందని, ఈ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. చైనా, రష్యా రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ భేటీ. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారం దిశగా చర్చలు. రక్షణ ఉత్పత్తుల సరఫరాను వేగవంతం చేయాలని రష్యాకు విజ్ఞప్తి. ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి. దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు వెన్నుదన్నుగా నిలవాలని ద్రౌపది ముర్ము పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఈ ఉదయం బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు. దేశవ్యాప్తంగా ఘనంగా జగన్నాథుడి రథోత్సవం. పూరిలో జగన్నాథ రథయాత్రకు తరలివచ్చిన భక్తజనం. విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి చేరుకున్న 4400 మంది భారతీయులు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.